గుడ్ మార్నింగ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్. వర్షం ఎక్కువ రావట్లేదు ఈరోజు, జస్ట్ చినుకులు పడుతున్నాయి. సో ఇప్పుడు అర్జెంట్గా పవర్ బ్యాంక్ కొనడానికి కారణం ఏంటంటే మనకి గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకి పవర్ బ్యాంక్ కావాలండి. నేను చెప్పాను కదా మీకు, మనం రిమోట్ సైడ్ ఆఫ్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకి వెళ్ళిపోతున్నాం. ఎవరు ఉండరు అక్కడ. సో ఛార్జింగ్ లేకపోతే మ్యాప్స్ కనపడదు మనకి. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా మనకు రిస్కే. సో ఇప్పుడే నిన్న వచ్చాం కదా మనం, అది క్లోజ్లో ఉంది ఎలక్ట్రానిక్ మార్కెట్. మళ్ళీ అక్కడికి వచ్చాం. ఈరోజు మండే కదా, ఓపెన్ అయింది. చాలా షాప్స్ ఉన్నాయి చూసారా వెనకాల, అవన్నీ షాప్స్ అనమాట. పవర్ బ్యాంక్ అయితే బాగానే ఉంది కానీ 20,000 mAh ప్లస్ 130 వాట్స్ అంటున్నాడు. అంత బాగానే ఉంది. ల్యాప్టాప్కి ఫోన్కి అన్నిటికీ పెట్టుకోవచ్చు. కానీ రేట్ ఎక్కువ చెప్తున్నాడు, 6,500 చెప్తున్నాడు. నేను ఒక 5,000కి అడుగుతాను. 5,000 కంటే చాలా మంచి రేటే. సేమ్ ఇలాంటి పవర్ బ్యాంకే మన దగ్గర ఉంది. అది 10,000కి కొన్నాను నేను. అది యాంకర్ పవర్ బ్యాంక్. కానీ 6,000 అంటే కూడా రీజనబుల్, అంటే కొంచెం మంచి అమౌంటే. ఎందుకంటే వాట్స్ ఎక్కువ కాబట్టి. నార్మల్గా ఇది 130 కాకుండా 20 వాట్స్ అలా ఉంటే మీకు ఇంకా తక్కువ వచ్చేస్తుంది. 1,000-2,000 అలా వచ్చేస్తుంది. కానీ నాకు ఎక్కువ వాట్స్ కావాలి, ఎందుకంటే ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టాలి కాబట్టి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎలక్ట్రానిక్ షాప్స్ అయినా సరే ఎక్కువగా చుట్టుపక్కల అంతా అమ్మాయిలే ఉన్నారు. ఎలక్ట్రానిక్స్లో నేను ఇండియాలో అసలు అమ్మాయిలు చూడను షాప్స్లో, బట్ ఇక్కడ ఎక్కువ అమ్మాయిల్ని ఆడవాళ్ళని చూస్తుంటే భలే ఉంది. 400. No. This very cheap. This very cheap. 400. 100. This. No. This. 500 is too expensive. This my buy, or you want first buy with this. This. So 450 final 450. Last. This 450. This last. 450. 450. This last. This last. 450. Okay. 450. 450. Okay. 450. Okay. This I okay. 450. Okay. Okay. This okay. This. No. 450. Okay. 450. Okay. 6,500 రూపాయలు చెప్పాడండి. నేను చూస్తాను ఆన్లైన్లో ఒక 5,500కి వస్తే తీసుకో అని చెప్పేసి అంత చాట్ జీపీటీ కూడా. సో చాలాసేపు బేరవాడాను, మనోడు ఒప్పుకోలేదు. ఇంకా అది కాదు అని చెప్పేసి ఇంకా 450 RMBకి సెట్ చేశాను. 5,800 వేసుకోండి. ఇంచుమించు ఒక 750 రూపాయల దాకా తగ్గాడు, అంతకు మించి తగ్గలేదు. మంచి బలి తక్కువకి వచ్చేసింది అన్నాక లేదు, ఒక ఫెయిర్ డీల్ అని చెప్పొచ్చు. యూ గ్రీన్ కూడా మంచి కంపెనీ అంట, ఇందాక చెక్ చేశాను నేను. దీనికి ఉందండి CCC మార్క్, సో నో ప్రాబ్లం. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, చైనాలో మ్యారేజ్ మార్కెట్స్ ఉంటాయి. అంటే పెళ్లి చేసుకోవాలనుకుంటే మనకి షాదీ.com లేదంటే తెలుగు మ్యాట్రిమోని అలా ఉంటాయి కదా, అలాగా చైనాలో మ్యారేజ్ మార్కెట్ ఉంటుంది అనమాట. సో మనం కూరగాయలు కొనుక్కోవడానికి మార్కెట్కి వెళ్తామా, అలాగా వాళ్ళు సంబంధాలు ఎదుర్కోవడానికి మార్కెట్కి వెళ్తారు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మీకు, నేను కూడా ఒక రెజ్యూమ్ తయారు చేసుకున్నాను. ఆ రెజ్యూమ్ పెట్టుకుని నేను కూడా మార్కెట్కి వెళ్తున్నాను. ఇప్పుడు చూద్దాం ఏమవుద్దో. ముందు జిరాక్స్ తీపించుకోవాలి ఆ రెజ్యూమ్. జిరాక్స్ షాప్కి వెళ్దాం. ముందు జిరాక్స్ షాప్లో ఉంది, వెళ్దాం మనం. తీసుకోనండి మన మ్యారేజ్ రెజ్యూమ్ ప్రింట్అవుట్. చైనీస్ లాంగ్వేజ్లో ఒకటి పెట్టాను, ఇంగ్లీష్లో ఒకటి పెట్టాను, చైనీస్లో ఒకటి పెట్టాను. చూద్దాం ఏమన్నా సంబంధాలు వస్తాయేమో. ఇవ్వాలా 2 చైనీస్ యువాన్ పడింది, అంటే 27 రూపాయలు 4 షీట్లకి. మెకానిక్ షాప్ అనమాట, చిన్న మెకానిక్ షాప్. నిహావ్. 2 వెర్షన్లు ప్రిపేర్ చేశాను రెజ్యూమ్లో, చైనీస్ వెర్షన్, ఇంగ్లీష్ వెర్షన్. సో ఏమేమి పెట్టానంటే, యాజ్ యూజువల్ మన పేరు, జస్ట్ 28 years అని, 170 centimeters, 75 kilos వెయిట్, తర్వాత బ్యాచిలర్స్ ఇన్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ అని పెట్టి, నెక్స్ట్ మన శాలరీ ఎంత, ప్రొఫెషన్ ఏంటి రాసి, నెక్స్ట్ పర్సనాలిటీ గురించి రాసాను. అంటే ప్రస్తుతానికి చైనీస్ రాదు కానీ ఓకే, మీకు నేను నచ్చితే కనుక ఓకే టు లెర్న్ చైనీస్ అండ్ ఆల్సో ఓకే టు షిఫ్ట్ రీలొకేట్ అవ్వడానికి కూడా ఓకే అని పెట్టాను. పార్ట్నర్ ఎక్స్పెక్టేషన్స్లో ఏమని రాశానంటే, లుకింగ్ ఫర్ ఎ కైండ్, cheerful, adventurous partner who also enjoys traveling and exploring life together. 22 నుంచి 28 years అని పెట్టాను. మన ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ వీచాట్ అకౌంట్ కూడా ఇచ్చాను. ఎందుకంటే
వాళ్ళు మనల్ని వెంటనే మాట్లాడలేరు. కొంతమంది అయితే కొంతమంది వెంటనే మాట్లాడతారు, కొంతమంది వెంటనే మాట్లాడకుండా జస్ట్ ఫోటో తీసుకుని మనకు తర్వాత కాంటాక్ట్ అవుతారనమాట. సో అందుకని మన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను. చిన్న బ్యాడ్ లక్ ఏంటంటే మ్యారేజ్ మార్కెట్ ఓన్లీ వీకెండ్స్లో ఉంటుందంట. ఇప్పుడు ఈరోజు మండే, సో సాటర్డే సండే అయితే బాగుండు. నేను వర్షం పడింది, సో నిన్న క్లోజ్ అయిపోయింది మ్యారేజ్ మార్కెట్, లేదు. ఈరోజు ఓపెన్ ఉంటుందేమో చూద్దాం. ఎగ్జైటెడ్గా ఉన్నాను, అలాగే సిగ్గేస్తుంది కూడా మనకి. వర్షం అయితే లేదు కానీ చల్లగాలి చాలా దారుణంగా వస్తుంది. వీళ్ళ ఆర్కిటెక్చర్ మాత్రం భలే ఉందండి. చూసారా, పైకి వెళ్ళి బిల్డింగ్ని మధ్యలో సగం దిప్పాడు ఎలాగా. ఇంత పెద్ద జీబ్రా క్రాసింగ్ ఆ జీవితంలో చూడలేదండి. అక్కడెక్కడో ఉంది ఎండింగ్ పాయింట్. ఓడేమంగో ఆ చివరి ఉందండి. అంత పెద్ద ఇంచుమించు ఒక 4-5 రోడ్లు ఉంటాయి మన ఇండియా లెక్కలో చూసుకుంటే. ఓకే, వెనకాల ఉన్న పోలీస్ బాబాయిలు మహిళనండి, ఎందుకంటే అటు ఇటు తిరుగుతున్నావు. అదే పార్క్ అనమాట, పీపుల్ స్క్వేర్ పార్క్లో ఉంటుంది అనమాట ఈ మ్యారేజ్ మార్కెట్. కానీ ఈరోజు నీ బ్యాడ్ లక్, ఈరోజు లేదు, ఓన్లీ వీకెండ్స్లో ఉంటుంది అన్నాడు. మీరు షాంఘైలో ఖచ్చితంగా మ్యారేజ్ మార్కెట్కి వెళ్ళండి. మీరు కూడా ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోండి, కానీ ఓన్లీ ఆన్ వీకెండ్స్. మళ్ళీ నెక్స్ట్ టైం చైనా వచ్చినప్పటికి దాచుకుందాం రెజ్యూమే, మళ్ళీ పని చేస్తుంది. జస్ట్ ఇప్పుడే క్యాబ్ ఎక్కాను. ఎలా ఎక్కాను అనుకుంటున్నారు? నేను అక్కడ నుంచున్నాను, కరెక్ట్గా జంక్షన్ అన్నమాట ఇది. సో వచ్చేటలాగా టక్కుమని రోడ్డు దాటుకుంటా 2 లేన్లు దాటాలి. ఆ 2 లేన్లు దాటుకొని వచ్చి ఎక్కేసాను అనమాట. బ్యూటిఫుల్. భయం వేసింది వెనకాల నుంచి వెహికల్స్ వచ్చేస్తున్నాయేమో అని. నార్త్ బండ్ గార్డెన్కి వచ్చామండి. ఆ స్కైలైన్, షాంఘై స్కైలైన్ ఏదైతే ఉందో ఈ నార్త్ బండ్ దగ్గర నుంచి చాలా బాగా కనబడుతుంది అనమాట. మనం మొన్న నైట్ ఇంకొక సైడ్ నుంచి చూసాం, అది సౌత్ బండ్ ఏరియాలోకి వస్తుంది. ఇది ఇంకా క్లోజ్ లుక్ అనమాట. బాగుందండి, బ్యూటిఫుల్. వెనకాల ఉన్న రివర్ పేరు హువాంగ్పూ రివర్ అనమాట. నిన్న అక్కడ ఉన్నాం ఆ బిల్డింగ్ల దగ్గర, అక్కడ నుంచి చూసాం కానీ మనకు సరిగ్గా కనిపించలేదు. ఈరోజు బాగుంది, వర్షం లేక నైస్ వెదర్ అనమాట. సో ఈ హువాంగ్పూ రివర్కి యువతల సైడ్ ఉన్న ల్యాండ్ అంతా కూడా ఓల్డ్ షాంఘై అనమాట. 1990 సంవత్సరం ముందు వరకు కూడా ఆ కనబడుతుంది కదా, ఆ స్కైలైన్ ఏరియా అంతా కూడా ఒక ఫామ్ ల్యాండ్, అంటే అక్కడ వ్యవసాయం చేసేవారు. 1990 తర్వాత దాన్ని ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కింద మారుద్దామని చెప్పేసి చైనా గవర్నమెంట్ డిసైడ్ అయింది. అప్పుడు ఆ బిల్డింగ్లు కట్టడం మొదలుపెట్టారు. సో 1994 సంవత్సరంలో ఆ టవర్ కనబడుతుంది కదా, 2 బాల్స్లా ఉన్నాయి, అది కట్టారనమాట. అప్పటికి అదే టాలెస్ట్ టవరు. దాని పొడవు వచ్చేసి 468 మీటర్లు అనమాట. ఆ సోడమ్మూత్ ఓపెనర్లో కనబడుతుంది కదా, అది 2008 సంవత్సరంలో ఓపెన్ చేశారు. దాని పేరు షాంఘై ఫైనాన్షియల్ హబ్ టవర్ అనమాట. అది ఈ పెరల్ టవర్ కంటే కూడా టాలు, కొంచెం దూరంగా ఉంది కాబట్టి మీకు అలా కనిపించట్లేదు. దానికంటే ఇంకా పెద్దగా కట్టాలని 2015 సంవత్సరంలో ఓపెన్ చేశారు. ఇదిగో ఇది కరెక్ట్గా పొడుగ్గా ఉందా, ఇది మబ్బుల్లో కలిసిపోయింది కదా, 632 మీటర్లు అనమాట. అదే ప్రస్తుతానికి టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ షాంఘై అనమాట, అండ్ సెకండ్ టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ చైనా కంప్లీట్గా. స్లోగా లైట్లు ఆన్ అవుతున్నాయి. స్కై స్క్రాపర్స్ ఎక్కువ అయితే నాకు అక్కడ నచ్చింది చాంగ్చింగ్లో. చూడడానికి వ్యూ అయితే మాత్రం ఇక్కడే బాగుంది, చాలా పెద్ద కనబడుతున్నాయి బిల్డింగ్స్ అన్నీ. సో నేను టైం ల్యాప్స్ పెట్టాను, వెలుగున్నప్పటి నుంచి లైట్లు ఎలా ఆన్ అవుతున్నాయి అని చెప్పేసి మీరు టైం ల్యాప్స్లో ఎంజాయ్ చేయండి. అమ్మా బాబోయ్, అద్రిందండి ఒక్కసారిగా మొత్తం. వావ్, చాలా బ్రైట్గా ఉన్నాయి కలర్స్ అన్ని కూడా. అన్నిటికంట అక్కడ బాగుంది చూసారా, అదంతా కూడా యూరోపియన్ ఆర్కిటెక్చరల్ బిల్డింగ్స్ అనమాట. ఎడ్జ్ అంతా కూడా. షాంఘై హిస్టరీ గురించి చూసుకుంటే 1842 కింగ్ డైనాసిటీ ఉన్నప్పుడు ఓపియం వార్ అనేది ఓడిపోయిందండి చైనా. ఎవరితోని? బ్రిటిష్ వాళ్ళతోని, ఫ్రెంచ్, యుఎస్ వాళ్ళతో ఓపియం వార్ ఓడిపోయిందనమాట, మెయిన్ బ్రిటిష్ వాళ్ళు. సో అప్పుడు ఏంటి, ఈ ఏరియా అంతా కూడా ఈ 3 చేతిలో ఉండేది, పార్ట్స్ కింద. మొత్తం అంతా ఒకరి చేతిలో ఉండేది కాదు, ఆ 3 చేతిలో ఉండేది. 1842 నుంచి 1949 వరకు కూడా మొత్తం బ్రిటిష్ వాళ్ళు చూసుకునేవారు అనమాట. మీకు కనబడుతుంది కదా అటు సైడ్ అంతా యూరోపియన్ ఆర్కిటెక్చర్ అని చూడండి, అదంతా కూడా ఆ కొలోనియల్ టైంలో డెవలప్ చేసింది. సో ఈ ఒడ్డున ఉన్నాం కదా మనం, ఈ ఏరియాని ది బండ్ అంటారు. సో మనం ఇప్పుడు అందులో నార్త్ బండ్లో ఉన్నాం. ఆ వెనకాల ఉన్న ఏరియాని పుడాంగ్ ఏరియా అంటారు అనమాట. 1949 అంటే వరల్డ్ వార్ 2 ఎండ్ అయిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు కానీ, లేదంటే అమెరికా వాళ్ళు కానీ, ఫ్రెంచ్ వాళ్ళు కానీ వదిలేసి వెళ్ళిపోయారు ఇంక మొత్తానికి.
మన హాంకాంగ్ హిస్టరీ అప్పుడు మాట్లాడుకున్నాం కదా 1842లో హాంకాంగ్ వాళ్ళు తీసుకున్నారని, సేమ్ అదే టైంలో బ్రిటిష్ వాళ్ళు ఇది కూడా తీసుకున్నారనమాట. సో అలా 1949 ఇంచుమించు ఒక 100 years తర్వాత ఈ ఏరియాని వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా అప్పటి నుంచి చైనా చేతిలోకి వస్తుందన్నమాట. ఆ తర్వాత 1949లో వస్తే 1990లో ఆ పుడోంగ్ ఏరియాని డెవలప్ చేయడం మొదలుపెట్టారనమాట. సో మీరు ఎప్పుడైనా వచ్చినా కూడా ఈ నార్త్ బండ్కి రండి. చూసారా ఎంత ఖాళీగా ఉందో, అసలు జనాలే లేరు. ప్రశాంతంగా ఫోటోలు తీసుకొచ్చాను అనమాట. అండ్ వ్యూ కూడా చాలా బాగుంది. మీకు ఆ టవర్ బేస్ కూడా కనిపిస్తుంది. సో నార్త్ బండ్ గుర్తుపెట్టుకోండి. ఆ పెరల్ టవర్ ఉంది కదా, టవర్ మొత్తం పర్పుల్, రెడ్ అలాగే పింక్ ఈ కలర్స్తో గ్లో అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది కట్టడానికి మాత్రం 4 years పట్టింది. 1991 నుంచి 1994కి ఫినిష్ అయింది. ఈ బిల్డింగ్ చూడండి, ఇది కూడా తెగ డ్యాన్స్ చేస్తుంది ఇందాక నుంచి. సో షాంఘైలో ఫేమస్ 2 yuan ఫెర్రీ ఉంటుంది, చాలా తక్కువకి వచ్చేస్తుంది. అది మీరు తీసుకోవాలంటే గాంగ్పింగ్ దగ్గర షాంఘై ఫెర్రీ ఇక్కడికి వచ్చి ఎక్కాలన్నమాట. ఇది చాలా తక్కువ రేట్ అయిపోయి ఫెర్రీ జస్ట్ 2 yuan. కానీ చైనీస్ మొబైల్ నెంబర్ ఉండాలి లేదా వీచాట్ ఉండాలండి. రెండిట్లో ఏదైనా ఒకటి లేకపోతే పని అవ్వట్లేదు. నాకు చైనీస్ మొబైల్ నెంబర్ లేదు, అలీపే తీసుకుంటలేదు. దానిలో ఈ బస్కి పేమెంట్లు చేయాలంటే బస్ ఫర్ ఫెర్రీ ఖచ్చితంగా మీకు ఫోన్ నెంబర్ ఉండాలి, లేదంటే పని అవ్వట్లేదు. లక్కీకి ఈరోజు మార్నింగే వీచాట్ యాక్టివేట్ చేశాను. ఇప్పుడు దాకా వీచాట్ నాకు పని చేయలేదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. వీచాట్తో నాకు లక్కీగా అయిపోయింది. లేదంటే మీరు ఇంకా 2 yuan ఫెర్రీ యూజ్ చేయలేరు. డీడీ తీసుకుని డైరెక్ట్గా మెయిన్ రోడ్తో ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, ఆ పుడోంగ్ ఏరియాకి. సో పైన ఏరియా సిట్టింగ్ ఏరియా, బయట వావ్. సో మనం ఇప్పుడు బండ్, ఇదంతా బండ్ ఏరియా కదా, నార్త్ బండ్ కదా. ఈ ఫెర్రీలో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం, ఆ పుడోంగ్ ఏరియాకి. 2 yuan అంటే ఎంత 26 రూపాయలు. 26 రూపాయలకి మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నాం. I have a YouTube channel where I like to show my travel stories and all my adventures. Good. తిప్పు కొడితే 5 నిమిషాలు కూడా పట్టలేదు, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాం. అలా అంతా వెయిటింగ్ ఇది ఎక్కడానికి. ఈ ఫెర్రీ అంత లగ్జరియస్ అంత హై లెవెల్ ఏం కాదు, జస్ట్ సింపుల్గా ట్రాన్స్పోర్టేషన్ కోసం. మనం ఆమ్స్టర్డామ్లో ఎక్కాం కదా, ఆమ్స్టెల్ రివర్ మీద రైల్వే స్టేషన్ నుంచి అవతల సైడ్కి వెళ్ళడానికి ఎక్కాం కదా, సేమ్ ఎలాంటిదే, కాకపోతే అది ఫ్రీ. ఇదేమో 2 yuan 26 rupees. ఇప్పుడు మనం ఆ స్కై లైన్ ఉన్న ఏరియాకి వచ్చేసాం. సో ఒకసారి ఇలా వాకింగ్ చేసి చూద్దాం. ఓహో ఒరే ఏంట్రా ఈ ఏరియా అంత ఇలా ఉంది. ఒక్కసారి ఈ ఏరియా చుట్టూ చూడండి. ఇక్కడ నుంచి మొదలు పెడదాం. ఆ బిల్డింగ్ భలే ఉందా వెనకాలది. ఇది కూడా బ్యాంక్ ఆఫ్ షాంఘై అంటే ఇది కూడా బాగుంది. అసలు మామూలుగా లేవండి స్కై స్క్రాపర్స్ ఇక్కడ ఈ పుడోంగ్ ఏరియాలోని అద్దరు కొట్టిని. క్రేజీ. ఓహో ఇదంతా ఓకే, కానీ ఈ బిల్డింగ్ రూఫ్ ఏది మబ్బుల్లో కలిసిపోయింది. బాబా అసలు క్రేజీ కదండి. ఒరే బాబోయ్ ఒక్కసారి చూసారా, క్రేజీ అండి, క్రేజీ. నేను కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను. సో మనం ఇప్పుడు ఈ బిల్డింగ్ లోపలికి వెళ్దాం. దీని వెనకాలం చూసారా, ఇది అన్నిటికంటే హైయెస్ట్ టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ షాంఘై. ఇది సెకండ్ హైయెస్ట్. సోడామూత పైన సోడామూత మీకు కనబడతలేదు. అసలు ఈ పుడోంగ్ ఏరియాలో వాక్ చేస్తుంటే ఎటు చూసినా వావ్ అంటేనే ఉంటున్నానండి. అబ్బా ఎక్కడ ఒకదాని మించి ఇంకొకటిలా ఉంది. షాంఘైలోనే ద టాలెస్ట్ బిల్డింగ్స్ ముందర ఉన్నాం. ఏదండి ఇది ఒక్కటే కనబడుతుంది మనకు బిల్డింగ్ పైన టాప్. ఈ రెండు ఎగిరిపోయి నేను ఎప్పుడు చూడలేదండి లైఫ్లో, ఫస్ట్ టైం చూస్తున్నాను. రోడ్డుకి మధ్యలో జీబ్రా క్రాసింగ్, అంటే 4 జంక్షన్ మధ్యలో జీబ్రా క్రాసింగ్ ఉంది. చూడండి ఇదిగోండి, ఇక్కడ ఉందంటే ఓకే, అటు ఇటు రోడ్డు పర్లేదు. అది చూసారా ఎటు కాకుండా ఉంది. మొత్తం 4 జంక్షన్స్ ఉన్న మధ్యలో ఇటు కాకుండా జీబ్రా క్రాసింగ్. మన ఇండియాలో కానీ బయట ఎక్కడన్నా ఏం చేస్తారో, ఇలా వెళ్ళి అక్కడ తిరగమంటారు కావాలంటే అక్కడ. ఇలా మధ్యలో ఎప్పుడు ఏడిని చూడలేదు. ఇది ఇప్పుడు మనం ఎక్కబోయే జిన్ మావ్ టవర్. కనపడతలేదండి, నాకు మెండెపోతుంది అంత పైకి చూసి ఎండ్ పాయింట్ కనపడతలే. ఎంత నీట్గా ఉందో.
స్కై వాక్ ఇది మనం నడడానికి, రోడ్డు దాటడానికి నడుస్తాం కదా, అదే కలర్స్ లైటింగ్ తో. మీకు అక్కడ వెనకాల దూరంగా హెచ్ఎస్బిసి అని కనబడుతుంది. ఆ హెచ్ఎస్బిసి బిల్డింగ్ ఏంటనుకుంటున్నారు? హెచ్ఎస్బిసి బ్యాంక్ అంటే హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ అంట. నాకు ఇప్పుడు దాకా తెలీదు. హెచ్ఎస్బిసి మన ఇండియాలో కూడా ఫేమస్ కదా. వెరీ హ్యాపీ టు నో, వెరీ హ్యాపీ టు నో. 2 ప్లేస్లో మనం తిరిగాం. హాంకాంగ్ అయిపోయింది, షాంఘై అయిపోయింది. ఓహో 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 ఓహో. ఇందాక చెప్పాం కదా మీకు వాకింగ్ అని, ఇదే ఓన్లీ వాకింగ్ కోసం అనమాట. ఇలాంటి లొకేషన్ ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత బాగా స్కైలైన్ చూసే ఆప్షన్ మనకి చాంగ్చింగ్లో లేదు. మనం అయ్యే ఫీలింగ్ కోసం షాంఘైకి ఒక పాయింట్ ఎక్కువ ఇచ్చేస్తున్నానండి నేను. షిఫ్ట్ అయిపోతుంది నా మైండ్ కూడా. చాంగ్చింగ్ కాదు మనకి షాంఘై. షాంఘై అంటే చూసి ఆ ఆప్షన్ బాగుంది. ఇక్కడ చూడడానికి ఎంత బాగుందంటే తారాలు దిగి వచ్చిన వేలు అంటారు కదా, అలా ఆకాశం నుంచి వస్తున్నాయి బిల్డింగ్స్. ఆ క్లౌడ్స్ రూఫ్ టాప్ ని కమ్మేసి ఆకాశం నుంచి దిగిపడుతున్నట్టు బిల్డింగ్స్ అన్ని. అసలు రోడ్లన్నీ క్లీన్ గా ఉండి బిల్డింగ్స్ అన్ని చుట్టూ మెరిసిపోతా. ఇది ఒక సిటీలా లేదండి, ఏదో మన ఇళ్ళలో ఉంది. మన ఇంట్లో ఎంత నీట్ గా పెట్టుకుంటాం మనం వరాండా అంతా. అసలు ఇది ఒక హబ్ లా లేదు. ఎంత బాగుందంటే అంత బాగుంది. అంటే తక్కువ జనం అండ్ ఎక్కడ చూసినా సరే వావ్ అనిపించే బిల్డింగ్స్, అలాగే చాలా నీట్గా సరౌండింగ్స్ అండ్ లైటులతో జిగేల్ జిగేల్ అనిపించే ఈ కలర్ఫుల్ బిల్డింగ్స్ అన్నీ. మళ్ళీ ఆ స్కై వాక్ ఇవన్నీ చూస్తుంటే కలగలిపి అమేజింగ్ అమేజింగ్. నిజంగా న్యూయార్క్ సిటీ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇది మాత్రం నెంబర్ 1 అండి, నెంబర్ 1. బిల్డింగ్ ఒక ఎత్తు అయితే ఆ బిల్డింగ్ మనకు కనిపించేలా చేసి వీళ్ళు ఒక మైమరిచిపోయేలా చేస్తారు. అది ఇంకా ఒక ఎత్తు అనమాట, పై ఎత్తు. వావ్ వావ్ వావ్. మనం ఇప్పుడు దీని పైకి వెళ్దాం. సో లోపలికి వచ్చిన వెంటనే ఇక్కడ చూసారా టికెట్ కౌంటర్ ఉంది. ఆ టికెట్ కౌంటర్లో తీసేసుకోండి. 9:30 క్లోజ్ అంట. 120 RMB పడింది, ఇంచుమించు 1600 రూపాయలు పడింది. 88th ఫ్లోర్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. అబ్జర్వేషన్ డెక్. ఈ చైనీస్ డైనింగ్ టేబుల్లో స్పెషాలిటీ ఏంటంటే ఆ మధ్యలో ఉంది చూసారా, అది తిరుగుద్ది అనమాట. సో డిషెస్ అన్ని చుట్టూ పెట్టుకుని మనకు కావాల్సిన డిష్ కోసం వాళ్ళు తిప్పుకోవడమే దాన్ని. ఈ పైన స్కై వాక్ కూడా ఉందంట. మనం ఈ స్కై వాక్ చేయట్లేదులే, ఎందుకంటే ఏం కనపడతలే ప్రస్తుతానికి. ప్రాబ్లం ఏంటో తెలియదు కానీ డ్రోన్ ఉందని చెప్పేసి ఆపేయారండి ఇక్కడ కూడా. కాకపోతే కొత్త డ్రోన్ కదా, నేను ఇంకా చైనాలో రిజిస్టర్ చేయలేదు ఆ కొత్త డ్రోన్ని. నేనేం ఫ్లై చేయను, పైన ఫ్లై చేయడానికి ఏం కనపడద్దు. ఇప్పుడు చీకటి పడిపోయింది కదా అని చెప్పేసి అన్నాను. ఓకే వెళ్ళిపోమన్నారు. డైరెక్ట్ గా B1 ఉంది, B1 తర్వాత 88 అనమాట. డైరెక్ట్ గా చెవులు చాలా బ్లాక్ అయ్యినట్టు అనిపిస్తుంది. ప్రెషర్. 1 ఆఫ్ ది ఫాస్టెస్ట్ లిఫ్ట్ అండి. అసలు 10 సెకండ్లు ఉందేమో 88కి వచ్చేసాం. డైరెక్ట్ గా 340 మీటర్ల పైన ఉన్నాం, సడన్ గా వచ్చేసాం. మా చెవులు పనిచేయట్లే. వావ్ వావ్ అదిరిపోయింది, భలే కనిపిస్తుంది. మనం ఎంత పైకి వచ్చినా కూడా ఈ బిల్డింగ్ ఇంకా పైన ఉంది. ఈ స్కై వాక్ తీసుకుంటే మనం అక్కడ నడుస్తాం బయట. ఈ పైన పెద్దగా మనం చూడడానికి ఏం లేదండి, అటు ఇటు వ్యూస్ అయితే బాగానే ఉన్నాయి. కానీ నేనైతే సజెస్ట్ చేయను. 1600 బొక్క. 88వ ఫ్లోర్లో ఉన్నాం మనం. మీరు అసలు ఇప్పుడు దాకా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేయలేదంటే రండి, కానీ లేదంటే జిన్మావ్ టవర్ మీద దూరం నుంచి చూసి వెళ్ళిపోండి చాలు. మళ్ళీ పై దాకా వచ్చి డబ్బులు బొక్క పెట్టుకోవద్దు. మీరు కానీ స్కై వాక్ చేస్తారంటే ఈ బిల్డింగ్ బయట నుంచి ఉంటుంది పైన. అదైతే మాత్రం థ్రిల్లింగ్గా ఉంటుంది. అది 400 yuan ఎంతో ఉంది, అంటే ఇంచుమించు ఒక 6000 రూపాయల దాకా పడుతుంది. ఇక్కడ చూపిస్తుంది చూసారా, మనం ఫ్లోర్ కిందకి వెళ్ళి కొద్దీ టకటక్ వెళ్ళిపోతుంది కిందకి. ఇక్కడ ఎక్కాం లిఫ్ట్, అప్పుడు చూసారా వచ్చేసాం కిందకి వచ్చేసాం బయటికి. పుడాంగ్ రీజియన్ లో మాత్రం వాకింగ్ డబుల్ వర్త్. నా భూత నా భవిష్యత్. ఇక్కడ జీబ్రా క్రాసింగ్లు అన్నీ చాలా పెద్దవి ఉన్నాయి చూడండి. 1 2 అక్కడ ఇంకో 2, మొత్తం 4 రోడ్లు దాటుతున్నాం మనం. సో మనం ఇప్పుడు పర్ల్ టవర్ ఉంది కదా, ఆ పర్ల్ టవర్ దగ్గరికి వెళ్దాం. చుట్టూ వేరే బిల్డింగ్స్ లేకుండా ఇది ఒక్క బిల్డింగ్ తోనే ఎంటీ స్కైతో చాలా బాగుంది. చూసారా లోపల కూడా బాల్స్ ఉన్నాయి. బాల్. మనం ఆ టవర్ని, ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాని బాగా చూడాలని చెప్పేసి చూసారు ఇదంతా కూడా స్కై వాక్ అనమాట. మెట్లు, అదే నడిచి దారి. ఆ స్కై వాక్కి వెళ్ళి దారి చూడండి. ఆహా ఎంత నీట్గా ఎంత బాగుందో. చెప్పాం కదా చుట్టూ వాకింగ్ అనమాట.
మీకు కనిపించి బ్రిడ్జ్ అంతా వంతెనంతా కూడా అటు ఇటు నడవడానికి నడుస్తా ప్రశాంతంగా చూడొచ్చు మనం ఆ బిల్డింగ్స్ని. చూడండి ఎంత నీట్గా ఎంత బాగుందో. 10 PM వరకు ఉంటాయి అన్నమాట లైట్స్, వింటర్ కాబట్టి. సమ్మర్లో అయితే 11 PM దాకా ఉంటాయంట. ఈ బిల్డింగ్ ఒక టీవీ రేడియో టవర్ అన్నమాట. ఆ పైకి కూడా వెళ్ళొచ్చు. ఇందాక మనం జిన్మావ్ టవర్కి వెళ్ళినట్టు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ట్రై చేయండి ఆ పైకి వెళ్ళడానికి. నేనైతే వెళ్ళట్లేదు. మనం ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. మనది జేమ్స్ బాండ్ నెంబర్ అనమాట 0007. సో మనం ఇప్పుడు రివర్ కింద ఉన్నాం, అండర్ గ్రౌండ్ లోంచి వెళ్ళిపోతున్నాం, అండర్ వాటర్. కనపడుతుందా మీకు నా వెనకాల బిల్డింగ్? ఈ బిల్డింగ్ ని 1000 ట్రీస్ బిల్డింగ్ అంటారు. నిజంగానే పేరుకు తగ్గట్టుగానే. అయ్యో లైట్లు ఆగిపోయినాయి. జస్ట్ ఒక 2 minutes ముందు రావాల్సిందండి. మనకు భలే కనిపిద్ది వ్యూ అంతా. పేరుకు తగ్గట్టుగానే ఈ బిల్డింగ్ లో 1000 ట్రీస్ ఉంటాయి అనమాట. ఒక బ్రిటిష్ ఆర్కిటెక్ట్ థామస్ అనే అతను దీన్ని డిజైన్ చేశాడు. చూడడానికి మనకి ఏదో ఒక కొండ అలా పైకి లెగిస్తుంటుంటది, ఎందుకంటే చెట్లు మొత్తం బిల్డింగ్ కింద నుంచి పైదాకా ఉన్నాయి అనమాట. ఆ డిజైన్ అలా ఉంది. ఒక్కొక్క స్తంభం దగ్గర కొన్ని బంచ్ ఆఫ్ ప్లాంట్స్ నాటారు. అవన్నీ రియల్ ప్లాంట్స్ అనమాట, అలా బతుకుతున్నాయి. సో ఈ డిజైన్ లోని ప్రత్యేకత ఏంటంటే ఆ బిల్డింగ్ మనకి హీట్ అబ్జర్వ్ చేయదండి, లోపలికి అంత వేడి రాదు సమ్మర్లోని. అలాగే మనకి బిల్డింగ్ చూడడానికి ఏదో ఒక బ్రతికున్న బిల్డింగ్ అనమాట, ఎందుకంటే చెట్లు మొత్తం ఎక్కడ పడితే అక్కడ నివాసం ఉంటున్నాయి కాబట్టి ఆ బిల్డింగ్ విచ్ ఇస్ అలైవ్ అని చెప్పొచ్చు. అలాగే ఈ బిల్డింగ్ కి ఆపోజిట్ లో ఇక్కడ చూస్తే ఎన్నో వేల అపార్ట్మెంట్స్ ఉన్నాయండి బాబు. చాలా పెద్దది ఉంది. దగ్గర దగ్గర ఒక 10,000 నుంచి 20,000 ఫ్యామిలీస్ ఉంటాయేమో. అంత పెద్ద అపార్ట్మెంట్ సొసైటీ అనమాట, చాలా పెద్ద ఉంది. 45 అమ్మో చాలా ఎక్కువ. ఇవి చాలా పెద్దవి ఉన్నాయని చూసారా? ఓకే ఒకటి తీసుకున్నాను, 500 రూపాయలు తీసుకున్నారు. ఓ పక్కన ఆకలి హత్తుంది, సర్లింగ్ బేర వాడలేదు. ఇంకా మసాజ్ లేడీ మసాజ్ రమ్మంటున్నాడు బాబు. చైనాలో కూడా ఉన్నాయండి బాబు ఇవన్నీ. అది ఐ జస్ట్ ఓన్లీ వాంట్ 1 piece టు ట్రై టు టేస్ట్. ఓకే హౌ మచ్? ఓకే ఓకే షిషి ఒకటే పీస్ ఇమ్మన్నాను టేస్ట్ చూడడం కోసం. మనోడు ఇచ్చేసి డబ్బులు కట్టట్లేదనండి బాబు. బాగుంది, తీయగా ఏదో బిస్కెట్లా ఉంది. ఇది మన హాస్టల్లో సిట్టింగ్ ఏరియా అనమాట. చాలా పెద్ద ప్లేస్ ఉంది. సో మామిడికాయలు టేస్ట్ చూద్దాం. లైట్గా పుల్లగా ఉంది. మన ఇండియా టేస్ట్ అయితే రావట్లేదు, కొంచెం కొంచెం తీపి తక్కువ ఉంది. సో ఈ రోజు అయితే చాలా అలసిపోయానండి. ఇంకా షాంఘైలో చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి, కానీ మనకు టైం లేకపోయింది, అందుకని ఇంకేం చేయట్లేదు. ఈ రోజు చాలా చలేసింది, కానీ చూసారా వర్షం లేదు. హ్యాపీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. రేపు ఇంకొక మంచి ప్లేస్కి వెళ్ళబోతున్నాం. మనం చైనీస్ న్యూ ఇయర్ మొదలు పెట్టామా, రేపు లాస్ట్ డే చైనీస్ న్యూ ఇయర్కి. ఆ లాస్ట్ డే క్లోజింగ్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయని చెప్పేసి ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అక్కడ సెలబ్రేషన్స్ కూడా చూద్దాం. సో ఉంటాను. సీ యూ, టేక్ కేర్, బై బాయ్.